హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ బి విద్యాసాగర్, ఈఎన్టీ సర్జన్, కొన్నూరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లల్లో ముక్కులో నుంచి బ్లడ్ కారడం, ఎపిస్టాక్సిస్ అంటాం, నోస్ బ్లీడ్, దీని గురించి మాట్లాడుకుందాం. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా పిల్లలు చేసే కామన్ మిస్టేక్ ఊరికే ముక్కులో ఏలు పెట్టి గిల్లుకోవడం కానీ, ముక్కు ఊరికే రుద్దడం, నలపడం చేస్తూ ఉంటారు. దీనివల్ల సహజంగా ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రెండోది కామన్ కోల్డ్ అండి, సాధారణ జలుబు. ఈ జలుబు ఇన్ఫెక్షన్స్లో కూడా కొన్నిసార్లు ముక్కు గట్టిగా రుద్దినా, ముక్కు హెవీగా చీదటం అట్లాంటివి చేసినప్పుడు కూడా ముక్కులోంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి సాధారణ అలర్జీలు, డస్ట్ అలర్జీ కానీ, సీజనల్ అలర్జీ కానీ, ఇట్లాంటి కేసుల్లో కూడా ఎక్కువ తుమ్ములు, ముక్కు దురదలు, తుమ్ములు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా వీళ్ళు ఊరికే ముక్కు రుద్దడం, ముక్కులో ఏలు పెట్టి గెలడం అవి చేస్తూ ఉంటారు, గట్టిగా చీదడం చేస్తూ ఉంటారు. వాటిల్లో కూడా ముక్కులో నుంచి ఆ టైంలో బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి కొన్ని రకాల బ్లడ్కి సంబంధించిన బ్లడ్ డిజార్డర్స్ అంటాము. కొన్నిసార్లు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో బ్లడ్లో కణాలు, ప్లేట్లెట్ కణాలు అవి తగ్గిపోవటం కానీ, కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీస్ అంటాం, బ్లడ్ డిజార్డర్స్, వీటిలో కూడా కొన్నిసార్లు బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకోటి సాధారణ క్లైమాటిక్ కండిషన్స్ లైక్ సమ్మర్ కానీ, వింటర్ కానీ, ఈ సీజన్స్లో కూడా ముక్కులు బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ముక్కులో చర్మం బాగా డ్రై అయిపోవటం కానీ, పిల్లలు సహజంగా వాటర్ తక్కువ తాగడం అవి చేస్తుంటారు. ఆ టైంలో ముక్కు డ్రై అయిపోవడం, డ్రైగా ఉన్నప్పుడు గట్టిగా చీదినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి సాధారణంగా ముక్కులోంచి బ్లడ్ రావడానికి గల కారణాలు. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, కామన్గా ఈ ముక్కు గిల్లుకొని అట్లా బ్లడ్ వచ్చేటప్పుడు మీరు ఆ పిల్లవాడిని కంగారు పెట్టకుండా అతను ఒక టేబుల్, ఒక చైర్, ఒక స్టూల్ లాంటి దాని మీద కూర్చోబెట్టి ముక్కుని ఇలా 2 వేళ్లతో ఇట్లా లైక్ గట్టిగా అదిని పట్టుకోవడం కానీ, కింద నుంచి ఇట్లా గట్టిగా ఒక 5 to 10 minutes గట్టిగా ప్రెషర్ అప్లై చేసి, నోటితో గాలి తీసుకోమని చెప్పి ఒక 5 to 10 minutes మనం గట్టిగా ప్రెషర్ అప్లై చేసి కొద్దిగా తల ఇట్లా ముందుకి బెండ్ అయ్యి అట్లా కూర్చోబెడితే ఆటోమేటిక్గా ఆగిపోయిందండి. ఆ టైంలో ఐస్ ప్యాక్ లాగా మనకి ఇంట్లో ఉంటే ఫ్రిడ్జ్లో చిన్న ఐస్ క్యూబ్స్ కానీ ఇట్లాంటివి కూడా తీసుకొని ముక్కు మీద ఈ ఏరియాలో కానీ, బోన్ మీద, ఈ ఫోర్ హెడ్ దగ్గర కానీ ఇట్లా కొద్దిగా మనం ఐస్ ప్యాక్ ద్వారా మసాజ్లా చేసినా కూడా బ్లీడింగ్ అయిపోతుందండి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఇంటి డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసి అసలు ప్రాబ్లం ఏంటో చూసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ కోల్డ్, అలర్జీస్ వీటికి సంబంధించి ఏంటంటే వీలైనంత వరకు జలుబు ఇట్లాంటివి ఎక్కువ రాకుండా చూసుకోవాలి. పిల్లలకి ఎక్కువ కూల్ డ్రింకులు, ఫ్రిడ్జ్లో వాటర్, ఈ ఐస్ క్రీమ్స్, చల్లటి వస్తువులు ఎక్కువ ఇవ్వమాకండి. దుమ్ము, ధూళి, డస్ట్ అలర్జీ ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, డస్ట్కి వాటికి దూరంగా ఉంచాలి. మంచి డైట్, వాటర్ బాగా తాగటం, ఇమ్యూనిటీ పెంచుకునేలాగా మంచి డైట్, ఫ్రూట్స్ అవి తీసుకోవాలి బాగా. ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుంటే కంట్రోల్లో ఉంటాయి. ఈ బ్లడ్ డిజార్డర్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు వాటికి సంబంధించినటువంటి కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అది చేసుకొని కన్ఫర్మ్ చేసుకుని దాని దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కంగారు పడమాకండి. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఈ ముక్కులోంచి పిల్లల్లో బ్లడ్ కారడం అనేది మనం అరికట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.